రైట్ ఇక ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలు జిల్లా ఆదోనిలో డిప్యూటీ తహసీల్దార్ భాగోతం బట్టబయలైంది. రాజకీయ అండదండలతో వ్యవహరిస్తున్న ఆయన తీరు ప్రైమ్ 9 కెమెరాకు చిక్కింది. రాష్ట్రమంతా సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు, కుటుంబాలతో పండుగ ఆనందంలో మునిగి తేలుతూ ఉంటే రాజకీయ నాయకుల సమక్షంలో డిప్యూటీ తహసీల్దార్ చేస్తున్న రికార్డుల హడావిడి పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన బాబు మళ్లీ అదే ప్రాంతంలో డిప్యూటీ తహసీల్దార్ గా బదిలీ అయ్యారు. అయితే ఆయన అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం అలవాటుగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి డిప్యూటీ తహసీల్దార్ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఆదోని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పండుగ పూట వెలుగులోనికి వచ్చిన డిప్యూటీ తహసీల్దార్ వ్యవహారంపై అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. రైట్ ఇక కర్నూలు జిల్లా ఆదోనిలో తహసీల్దార్ చేస్తున్నటువంటి భాగోతం అంట ప్రైమ్ 9 కెమెరా కళ్లకు చిక్కాయి. పలు అనుమానాలకు తావిస్తున్నటువంటి ఆ వ్యవహారం పట్ల ప్రజలంతా తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు పండుగ పూట ప్రజలంతా ఆనంద సంభ్రమాలతో మునిగి తేలుతూ ఉంటే తహసీల్దార్ వ్యవహారం ఇప్పుడు ప్రైమ్ 9 కళ్లకు కట్టినట్లుగా చూపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ మస్తాన్ కూడా సిద్ధంగా ఉన్నారు. మస్తాన్, చెప్పండి. జమీమా రాష్ట్రమంతా సంక్రాంతి సంబరాలు, భోగి మంటల వేడిలో కుటుంబాలు ఆనంద పర్వాలతో కుటుంబ పరిస్థితుల్లో పూర్తిగా అధికారులకు కార్యాలయాలకు కానీ పూర్తిగా సెలవులు ఇచ్చిన నేపథ్యంలో ఇక్కడ ప్రభుత్వ కార్యాలయం సెలవు ప్రకటించలేదా అనే విధంగా ఆదోని ఎంఆర్ఓ ఆఫీస్ అయితే కనుక తయారైందని చెప్పుకోవాలి. ఒక పక్క సెలవు ఉన్న రోజే పూర్తిగా టీడీపీ మరియు నాయకులు ఎవరైతే నాయకులు ఉన్నారో లోకల్ లీడర్స్ పక్కన పెట్టుకొని డిప్యూటీ తహసీల్దార్ ఒక అతను ఆఫీస్ లో ప్రత్యక్షమైన దృశ్యాలు అయితే మన కెమెరాకి అయితే చిక్కిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా ఇతను గత కొన్ని సంవత్సరాలుగా ఇదే కార్యాలయంలోనే వర్క్ చేస్తూ పలు పనులు అయితే కనుక చేసుకుంటూ వస్తున్నాడు. డిప్యూటీ తహసీల్దార్ గా గత సంవత్సరమే ఇతను రిక్రూట్మెంట్ అయిన పరిస్థితి అయితే కనుక ఉంది. గతంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా కూడా ఇక్కడే పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. సంవత్సరాలుగా ఇక్కడే ఉండి పని చేస్తున్న నేపథ్యంలో పలు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా ఇతని మీద వెల్లువెత్తుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటివి జరిగిన పరిస్థితి. కానీ ఇప్పటికైతే కనుక సెలవులు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వమే పూర్తిగా హాలిడే ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆఫీస్ తెరుచుకొని ఆఫీస్ ఫైళ్లను చెక్ చేస్తూ ముందరేసుకొని ఆఫీస్ ఫైళ్లను చెక్ చేస్తున్న విజువల్స్ మనకైతే దొరికిన పరిస్థితి అయితే ఉంది. దీనిపైన అయితే కనుక ప్రజలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక రోజు సెలవు దినం ఫోన్ చేసినా కానీ కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులు సెలవు దినం కూడా వదిలిపెట్టరా అని మనల్ని విసిపునే రోజుల్లో ఇలాంటి చేస్తున్నారు. అతని స్వలాభం కోసం చేస్తున్నాడా లేక ప్రజల వర్క్ చేస్తున్నాడా అనేది పూర్తిగా ఆలోచించాల్సిన విషయము. ఇతని వ్యవహారం చూస్తూ ఉంటే ప్రజలైతే కనుక అధికారం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామెత అయితే గుర్తొస్తుందని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొనింది. జమీమా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మస్తాన్.